ఇదో పిచ్చి అమ్మాయి కథ, అంతకు మించి ఓ అమాయకుడి మృత్యు కథ. తమిళనాడులోని కడలూరులో జరిగిన కథ ఇది. ఏప్రిల్ 3, 2017న రమేష్ అనే యువకుడికి మణి అనే 22 ఏళ్ల యువతికి పెళ్లి జరిగింది. రమేష్కి కడలూరులో సొంత ఇల్లు ఉంది. అతని తల్లిదండ్రులు దగ్గరలోనే గ్రామంలో ఉంటారు. మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తూ రమేష్ బాగానే సంపాదించి సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. కానీ పెళ్లి విషయం కాస్త ఆలస్యం చేశాడు. 30 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్న ఎన్నో సంబంధాలు వచ్చిన అమ్మాయిలు రమేష్ను రిజెక్ట్ చేశారు. ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉన్నా సరే గ్లామర్ను చూశారు అమ్మాయిలు. రమేష్ అందంగా లేడని చాలామంది రిజెక్ట్ చేశారు. చివరకు కట్నం తక్కువైనా పర్వాలేదు, మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటానని తెలిసిన వారందరికీ కబురు పెట్టాడు రమేష్. చివరకు మణి అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కూతురి మనస్సు మారకముందే పెళ్లి చేసుకోవాలని మొత్తం నెలలోపే ఎంగేజ్మెంట్ కమ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు రమేష్. జీవితంలో తీరని కల తీరినందుకు రమేష్ ఎంతో సంతోషించాడు. కానీ పెళ్లికి వచ్చిన దగ్గరి బంధువులు, యువతి స్నేహితులు పెళ్లి కొడుకును చూసి కాస్త చిన్నచూపుగా మాట్లాడారు. మణి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇతను ఎలా నచ్చాడంటూ మొహం మీదే అడిగేశారు. కానీ మణి తల్లిదండ్రులు దిగువ మధ్యతరగతికి చెందిన వారు. పైగా మణి తర్వాత ఇంకో 2 ఆడపిల్లలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. మణి డిగ్రీ చదివినా తండ్రి కట్నం ఇచ్చుకోలేకపోవడంతో ఆలస్యమైంది. చివరకు డబ్బు లేకున్నా గుణంతో పాటు ఆస్తి ఉందని మణికి బలవంతంగా రమేష్కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులంతా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా దగ్గర పడడంతో లాంగ్ లీవ్ పెట్టాడు రమేష్. మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్కు వెళ్లాలనుకున్నాడు. ఈలోపు కొత్త భార్యతో సంసార జీవితాన్ని ఆస్వాదిద్దామనుకున్నాడు రమేష్. అయితే రమేష్ను చూడగానే మణికి నచ్చేది కాదు. అందంగా లేడని లోలోన ఫీల్ అయ్యేది. ఏప్రిల్ 5న శోభన ముహూర్తం పెట్టారు బంధువులు. అందరూ కడలూరు నుంచి వెళ్లి తమ గ్రామాలకు చేరుకున్నారు. కొత్త దంపతుల సంతోషానికి అడ్డు ఉండొద్దని వెళ్లిపోయారు. అయితే శోభనం రోజున మణి తన భర్తను దగ్గరకు రానివ్వలేదు. ఒకే బెడ్పై పడుకున్నా సరే తనకు శృంగారం కొత్త అని భయాన్ని నటించి భర్తను దూరంగా ఉంచింది. మొదటి 3 రాత్రులు అలానే గడిచాయి. ఇక 4వ రోజు నుంచి ముద్దు కూడా పెట్టనివ్వకుండా దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో రమేష్ తన భార్యను ఏం జరిగిందని అడిగాడు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావని నిలదీశాడు. దీంతో నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు అందంగా లేవు, నీకు నాకు సరిపడదు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నువ్వంటే అసహ్యమని మొహం మీదే చెప్పింది. దీంతో రమేష్ గుండెకు గాయమైంది. పెళ్లి చేసుకున్న భార్య అలా అనడంతో బాధపడ్డాడు. మరెందుకు పెళ్లి చేసుకున్నావు, మిగతా వారి మాదిరిగా పెళ్లి చూపుల్లోనే రిజెక్ట్ చేస్తే సరిపోయేదని గొడవ పెట్టుకున్నాడు. ఇక ప్రతిరోజు రాత్రి సమయంలో ఇదే గొడవ. పగలు వంట చేసి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకునేది. రాత్రి సమయంలో తన పక్కకు రావాలన్నా వచ్చేది కాదు. దీంతో రమేష్ విసిగిపోయాడు. మణి తన భర్త రమేష్ తనకు నచ్చలేదని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం మొదలుపెట్టింది. మేము మా శక్తికి మించి ఖర్చు చేసి పెళ్లి చేశాం, నీ చెల్లెల జీవితాలను నాశనం చేయొద్దని తల్లిదండ్రులు మణికి చీవాట్లు పెట్టారు. దీంతో ఆమెకు జీవితం అంటేనే విరక్తి చెందింది. కానీ మణి చేసిన తప్పుకు రమేష్ కూడా అల్లాడిపోయాడు. పేరుకు భార్య ఉంది కానీ మాట లేదు, ముద్దు లేదు, ముచ్చట అసలే లేదు. సినిమాకు తీసుకెళ్తానని చెప్పినా నీతో అసలు నేను బైక్ మీద రాను, నువ్వు అందంగా లేవని పదే పదే అవమానించింది. తన తల్లిదండ్రులకు దగ్గరి స్నేహితులకు చెప్పుకొని రమేష్ బాధపడేవాడు. అతనికి మద్యం అలవాటు కూడా లేదు. ఏప్రిల్ 11న సాయంత్రం వేళ రమేష్కు మణికి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. రాత్రి వేళ మణి వండి పెట్టినా ఏమీ తినకుండానే పడుకున్నాడు పాపం. ఇటు మణి మాత్రం నిద్రపోకుండా హాల్లోనే ఏడుస్తూ కూర్చుండిపోయింది. కానీ అప్పుడే ఓ పిచ్చి పని చేసింది మణి. తెల్లవారుజామున అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. అలా ఉన్న రమేష్ పై ఇంటి బయట ఉన్న బరువైన గ్రనైట్ రాయిని తెచ్చుకుంది. అమాంతం రమేష్ తలపై బలంగా బాది హత్య చేసింది. సరిగ్గా పెళ్లైన 8వ రోజే మణి చేతిలో చనిపోయాడు రమేష్. ఎవరితోనూ గొడవలే పెట్టుకొని మంచి మనిషిగా రమేష్కు పేరు. తల్లిదండ్రులు పేదవాళ్లైనా కష్టపడి చదివించారు. ఎంఎస్సీ చదివి లెక్చరర్గా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితంలోకి ఓ రాక్షసి వచ్చింది. తానేదో హీరోయిన్లా ఉన్నానని ఫీల్ అయిపోయి పాపం రమేష్ను నిద్రలోనే ఘోరంగా హత్య చేసింది. తానేదో సమంత అనుకుని అందంగా ఉన్నానని ఫీల్ అయిపోయి అందంగా లేని భర్త వచ్చాడని ఏకంగా భర్తనే 8వ రోజే చంపేసింది. రమేష్ను చంపిన తర్వాత ఇంటి బయట కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఉదయాన్నే పక్కింటి వారు ఏడుస్తున్న మణిని ఏమైందమ్మా అని అడగ్గా ఎంతో అమాయకంగా తాను రమేష్ను చంపేశానండి అని షాక్ ఇచ్చింది. అంతే, ఆ మాటకి ఆ పక్కింటి ఆమె నుంచి సమాధానం లేదు. మరో పక్కింటి మహిళను పిలుచుకొచ్చింది. వెంటనే ఆ మహిళ ధైర్యం చేసి ఇంట్లోకి వెళ్ళగా పాపం రమేష్ తల ఛిద్రమై చనిపోయి ఉన్నాడు. ఇక బయటకు వచ్చి అందరికీ విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలనీ వాసులంతా రమేష్ ఇంటి ముందు వాలిపోయారు. కొంతమంది మహిళలు పోలీసులు రాకముందే మణిని చితక్కొట్టు వదిలిపెట్టారు. అందంగా లేడని భర్తను చంపుతావా, నువ్వేమైనా హీరోయిన్లా సమంతలా ఉన్నావనుకుంటున్నావా అంటూ కొట్టారు. మరికొంతమంది ఆమెను రక్షించి ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు.
పోలీసులు రాగానే వారికి మణిని అప్పగించారు. కేవలం తన భర్త అందంగా లేడనే చంపాను, ప్రతిరోజు నరకం చూస్తూ నేను అతనితో సంసారం చేయలేను, అతని మొహం కూడా చూడలేనని పోలీసులకు చెప్పింది. మరి హత్య చేయకుండా మీ ఇంటికి వెళితే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు కదా అంటే మరో అమాయకమైన ఆన్సర్ చెప్పింది. మా నాన్న నన్ను ఇంటికి రానివ్వడం లేదని అమాయకంగా చెప్పింది ఈ పిచ్చి యువతి. జీవితం విలువ తెలియని ఆ పిచ్చి యువతి సైకోలా మారి అమాయకుడి ప్రాణం తీసింది. పెళ్లి కళ కూడా ఇంటి చుట్టూ కనిపిస్తోంది, కానీ ఆ ఇంట్లో రక్తం చిందించింది మణి. ఇలా భర్త అందంగా లేడని కూడా చంపడం ఏంటని పోలీసులు యువతికి చివాట్లు పెట్టారు. అయినా సరే తల దించుకొని గుండె భారం దిగినట్లు పోలీసుల వెంట నడిచి వెళ్లిపోయింది మణి. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. ఇక వృద్ధులైన రమేష్ తల్లిదండ్రులు తమ కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యారు. మరి మన సమంతకి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.